బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై మరోసారి స్పందించారు హీరో నాగార్జున. ఈ మేరకు అభిమానులకు ట్విట్టర్ వేదికగా ప్రత్యేక విజ్ఞప్తి చేశారు ఆయన. ఎన్ కన్వెన్షన్ నిర్మించిన భూమి పట్టా డాక్యుమెంటెడ్ భూమి అంటూ కూడా సోషల్ మీడియా ఎక్స్ లో ఆయన పోస్ట్ చేశారు. 1 సెంటు భూమి కూడా ఆక్రమించలేదన్నారు ఆయన. తుమ్మిడికుంట చెరువులో ఎలాంటి ఆక్రమణలు జరగలేదని 2014లో స్పెషల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇప్పుడు ఈ వివాదం కోర్టు పరిధిలో ఉందన్నారు. నేను తీర్పుకు కట్టుబడి ఉంటాను. ఊహాగానాలు, పుకార్లు, అవాస్తవాలు నమ్మద్దు అంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఒకసారి ఆయన చేసిన పోస్ట్ని నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ప్రియమైన అభిమానులు, శ్రేయాభిలాషులందరికీ ఎన్ కన్వెన్షన్కి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయి. కన్వెన్షన్ నిర్మించబడిన భూమి పట్టా డాక్యుమెంటెడ్ భూమి, 1 సెంటు భూమి కూడా ఆక్రమించింది కాదు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురికాలేదని స్పెషల్ కోర్ట్ ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ 24/2/2014న ఒక ఆర్డర్ SR 3943/2011 ద్వారా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం గౌరవ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. న్యాయస్థానం తీర్పుకి నేను కట్టుబడి ఉంటాను. అప్పటి వరకు ఊహాగానాలు, ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దని నేను మిమ్మల్ని సవినయంగా అభ్యర్థిస్తున్నానంటూ కూడా మీ అక్కినేని నాగార్జున అంటూ కూడా ఆయన పోస్ట్ చేశారు. సోషల్ మీడియా ఎక్స్లో నాగార్జున ప్రత్యేక విజ్ఞప్తి చేశారు ఆయన. ఈ నేపథ్యంలో ఏ సందర్భాలను చేయాల్సి వచ్చింది, హైకోర్టుకి సంబంధించి ఇప్పుడు వాదోపాదనలు జరుగుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికీ హైకోర్టును ఆశ్రయించాడు కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సాగర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సాగర్, నాగార్జున చేసిన ఈ ట్వీట్ని ఎలా చూడొచ్చు? సో సచిన్, ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పైన అంటే నాగార్జున ఇమేజ్ డ్యామేజ్ అంటే విమర్శలు నేపథ్యంలో అక్కినేని నాగార్జున తన అభిమానులకు మరోసారి ట్వీట్ ద్వారా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే తాను 1 సెంటు భూమి కూడా ఆక్రమించలేదు. ఎన్నో ఊహాగానాలు, అవాస్తవాలు ఎక్కువ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని ట్వీట్ ద్వారా తెలిపారు. 1 సెంటు కూడా ఆక్రమించలేదు. జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను నేను కోర్టుకు సమర్పించాను. హైకోర్టును ఆశ్రయించాను. హైకోర్టు తీర్పు ఏ విధంగా ఉంటే, నిర్ణయం ఏ విధంగా వస్తే దానికి నేను కట్టుబడి ఉన్నానంటూ ఆయన ట్వీట్ ద్వారా తెలపడం జరిగింది. అయితే ఓవైపు బాబు గోగినేని విమర్శిస్తున్నారు, ఇటు మరోవైపు సిపిఐ నారాయణ కూడా విమర్శించారు. బిగ్ బాస్ 2 హోస్టుగా నాగార్జునను తొలగించాలి, ఇన్ని కోట్ల ఆస్తులున్నా కూడా చెరువులను కబ్జా చేసే కకృతి ఎందుకు నాగార్జున అంటూ ఇటువైపు సిపిఐ నారాయణ కూడా విమర్శించిన నేపథ్యంలో అటు మరోవైపు సోషల్ మీడియాలో అంటే ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అనంతరం సోషల్ మీడియాలో నాగార్జున పైన అనేక విమర్శలు వెలువెత్తుతున్నాయి. అటు నెటిజన్లు, అటు మరోవైపు అభిమానులు కూడా కొంతవరకు నాగార్జున పైన సెటైరికల్ ట్వీట్స్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి అభిమానులకు క్లారిటీ ఇచ్చేందుకే తన ప్రియమైన అభిమానులు అంటూ ఒక ట్వీట్ని చేసి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సచిన్. సో అంటే ఇప్పుడు హైకోర్టుకి సంబంధించి మళ్ళీ డిస్కషన్స్ జరిగే నేపథ్యం కనిపిస్తోంది కాబట్టి, ఎందుకంటే ఇప్పటికే హైడ్రాకి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎలా చూడొచ్చు ప్రస్తుతం నాగార్జున చేసిన ఈ ట్వీట్ని? అంటే హైకోర్టుకి వెళ్ళేంత వరకు, అంటే హైకోర్టు పూర్తిగా తీర్పిచ్చేంత వరకు కూడా రియాక్షన్కి సంబంధించి వేచి చూసే అవకాశం ఉందా, లేకపోతే ఈ నేపథ్యంలో ప్రస్తుతం వస్తున్న ఊహాగానాలకు మాత్రమే ఆయన జస్ట్ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం కింద భావించవచ్చా? సచిన్, అంటే దీనిపైన నాగార్జునకి ఇప్పటికే తాత్కాలిక స్టే విధించింది హైకోర్టు. అది కేవలం తాత్కాలిక మాత్రమే. దానికి సంబంధించిన ఇంకా హైకోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది ఇంకా ముందు. సో దానికి సంబంధించినటువంటి ఊహాగానాలు మాత్రం ఎక్కువగా వైరల్ అవుతున్న నేపథ్యంలో నాగార్జున మరోసారి అభిమానులకు ట్వీట్ ద్వారా తన సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే హైకోర్టు మాత్రం హైడ్రాకు డైరెక్షన్స్ ఇచ్చింది, దానిపైన తాత్కాలిక స్టే విధించింది. బట్ FTL బఫర్ జోన్లో ఎన్ కన్వెన్షన్ ఉంది అంటూ హైడ్రా ఇప్పటికే తన ప్రెస్ రిలీజ్లో క్లియర్గా మెన్షన్ చేసింది. 4 ఎకరాల ఇవాళ గవర్నమెంట్కి ఇచ్చిన రిపోర్ట్లో కూడా హైడ్రా పేర్కొంది 4 ఎకరాలకు పైగా ఎన్ కన్వెన్షన్లో అక్రమ కట్టడాలను నాగార్జున నిర్మించారు, అందుకే మేము కూల్చివేశామంటూ ఇప్పటికే ప్రభుత్వానికి కూడా నివేదిక ఇచ్చిన నేపథ్యంలో అక్కడ నాగార్జునకు మాత్రం ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. కానీ దీనిపైన విమర్శలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో నాగార్జున తన అభిమానులకు ట్వీట్ ద్వారా ఒక సందేశాన్ని ఇచ్చారు. ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి, వాటిని అన్నింటినీ నమ్మొద్దు, నేను న్యాయపరంగా పోరాటం చేస్తాను, నేను ఒక్క నిబంధనను కూడా అతిక్రమించలేదు, చట్టబద్ధంగానే ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలు జరిగాయంటూ తన వాదనను మాత్రం ఒక ట్వీట్ ద్వారా వినిపిస్తున్నారు నాగార్జున. సచిన్, రైట్ సాగర్.
సో మొత్తంగా అయితే మాత్రం హీరో నాగార్జున తన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై మరోసారి రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు అభిమానులకు ట్విట్టర్ వేదికగా, అవును సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆయన ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ఎన్ కన్వెన్షన్ నిర్మించిన భూమి పట్టా డాక్యుమెంటెడ్ భూమి అన్నారు ఆయన. 1 సెంటు భూమి కూడా ఆక్రమించలేదంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తుమ్మిడికుంట చెరువులో ఎలాంటి ఆక్రమణలు జరగలేదని 2014లో స్పెషల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తుందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ వివాదం కోర్టు పరిధిలో ఉంది, నేను తీర్పుకి కట్టుబడి ఉంటానంటూ కూడా చెప్పుకొచ్చారు హీరో నాగార్జున. ఊహాగానాలు, పుకార్లు, అవాస్తవాలు నమ్మొద్దంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.